హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతాఫల్ మండి పిల్ల. ఈరోజైతే స్పెషల్ డే అండి. ఎందుకంటే ఆషాఢం అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది తెలంగాణలో పూనాలు, గోరింటాకు, ఇంకా కొత్త పెళ్లి కూతుర్లు కదా. అలా అని ఇంకా అక్క కూతురికి కొత్తగా మ్యారేజ్ అయిందని అక్కనైతే తీసుకొచ్చింది ఆషాఢం అని. ఇంకా నా దగ్గర ఒక 2 days పెట్టుకుందామని అయితే నేను తీసుకొచ్చుకున్నాను అనమాట అక్క వాళ్ళ కూతుర్ని. ఇంకా తనకి ఇష్టం అనేసి ఇంకా వాళ్ళ హస్బెండ్ చికెన్ ఇవి తినడనమాట. ప్రాన్స్, ఫిష్ తెమ్మంటే మా ఆయన మార్నింగే ఇక రామ్నగర్ ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాడనమాట. అక్కడైతే ఫ్రెష్గా దొరుకుతుందని మేము ఎప్పుడు తెచ్చుకున్న ఫిష్ అక్కడ నుంచే తెస్తాడు. మార్నింగే లేసి వెళ్ళి అలా అయితే ప్రాన్స్, ఫిష్కి తీసుకురావడానికి రామ్నగర్ మార్కెట్కి అయితే వెళ్ళి ఇంకా మంచిగా ఒక 5 kgs 2 ఫిషెస్ తీసుకున్నాడు. 1 kg ప్రాన్స్ అయితే తీసుకొని వచ్చాడనమాట. అలా అయితే ఇంకా మన ఇంటికి ఎవరినైనా పిలిస్తే వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాలి కదా. అలా అనేసి అయితే వాళ్ళ కోసము వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఈరోజు చూసేయచ్చు మీరు ఈ వ్లాగ్లో నేను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అని. అంటే వీడియో అయితే తీయలేదు కానీ నార్మల్గానైతే నేను పెట్టాను. అలా అయినైతే చూసేయచ్చు. నేను ఫస్ట్ టైం చేపల పులుసు పెట్టానండి. పెళ్ళైన 6 yearsలో ఒక్కసారి కూడా నేను చేపల పులుసు పెట్టలేదు. మేము ఫిష్ ఫ్రై చేస్తాం, మా అత్తయ్య వాళ్ళు పులుసు పెడతారనమాట. అట్లా వాళ్ళు పెట్టిన పులుసు ఎవ్రీ టైం వాళ్ళు మాకు పంపిస్తారు కాబట్టి నాకు పెట్టే అంత లేకుండే. మా అత్తయ్యకి బాగాలేదు, తనకు ఫీవర్ వచ్చింది అంటే సరే చేపల పులుసు పెడదామని ట్రై చేద్దాం అనేసి అయితే చేశాను. కానీ బాగా కుదిరిందనమాట చేపల పులుసు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం చేసినా కూడా బాగా అయింది, కానీ కొంచెం పులుపు ఎక్కువైందనమాట. అయినా కూడా టేస్టీగానే ఉండే. అలా అయితే ఇంకా చేపల పులుసు ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా అనిపించింది చేయడంలో. ఇంకా మా సోనీని అయితే నేను ఫ్రైడే తీసుకొచ్చాను. ఇంకా ఫ్రైడే రోజు బిర్యానీ చేసింది అనమాట, చికెన్ బిర్యానీ. ఇంకా సాటర్డే రోజు మల్లుడు కూడా వచ్చాడు. ఇంకా సాటర్డే ఫస్ట్ టైం తను ఎక్కడ ఉండలేదు, ఉన్నాడనమాట మా ఇంట్లో. ఇంకా మంచిగా అనిపించింది. మా అక్క కూతురు అయినా కూడా మా కూతురు లాగానే, ఎందుకంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు అక్క మ్యారేజ్ అయింది కాబట్టి మా ఇంట్లో ఫస్ట్ అనమాట మా సోని. అట్లా మా కూతురు లాగానే అనిపిస్తుంది. మా కూతురుతో పాటు తను కూడా మాకు పెద్ద కూతురు అనమాట. అలా అనేసి ఇదో నేను చేపల పులుసు చేశాను. చాలా బాగా కుదిరింది. కొంచెం పులుపు ఎక్కువైందనమాట. వాళ్ళైతే హ్యాపీగా తిన్నారు. చాలు కదా, మనం చేసింది వేరే వాళ్ళు కడుపు నిండా తింటే మనకు సంతృప్తి అనిపిస్తుంది. అట్లా వాళ్ళు కడుపు నిండా, మనం వాళ్ళని గెస్ట్ని పిలిచే వాళ్ళు కడుపు నిండా తిని బాగుంది అంటే హ్యాపీనెస్ని ఇస్తుంది కదా. అలానే వచ్చిన వాళ్ళైతే హ్యాపీగా తిన్నారనమాట. అదైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇది ప్రాన్స్ కర్రీ కూడా. ఇది ప్రాన్స్ కర్రీ మా సోనీనే చేసింది అనమాట. మొత్తానికి పెళ్ళై 4 months అవుతుంది. బాగా కర్రీస్ అవన్నీ చేయడం నేర్చుకునేసింది. ప్రాన్స్ కర్రీ నేనే చేస్తా పిన్ని అంటే ఓకే అన్నాను. ఇంకా మొత్తం ప్రాన్స్ కర్రీ అంతా తనే చేసింది, ప్రాసెస్ అంతా. ఇంకా ఫిష్ ఫ్రై, ఈ పప్పు అయితే పిల్లలకు ఉండాలి అనేసి పప్పు. ఇంకా ఇవన్నీ ఉన్నాక లాస్ట్లో స్వీట్ లేకపోతే ఎలా అనేసి నేనైతే ఈ సాబుదానా పాయసం కూడా చేశాను అనమాట. ఇలా మాకైతే సండే రోజు చాలా వెరైటీస్తో అయితే చాలా హ్యాపీగా ఆఫ్టర్నూన్ అండ్ నైట్ అయితే డిన్నర్ కంప్లీట్ చేశాము. థ్యాంక్స్ అండి, వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.